బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరపున సాల్వే వాదనలు వినిపించారు. అయితే సిఐడి వాదనలు రేపు వింటామని కోర్టు తెలిపింది. ఈ రోజంతా తానే వాదిస్తానని చంద్రబాబు న్యాయవాది కోర్టును కోరారు. 17A చుట్టూనే చంద్రబాబు లాయర్ల వాదనలు సాగుతున్నాయి. ఈ రోజు మొత్తం తానే వాదనలు వినిపిస్తానని హరీష్ సాల్వే సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. 17A అనేది నేరం జరిగిన తేదీని పరిగణలోకి తీసుకోవాలా లేక ఎఫ్ఐఆర్ అయిన రోజు పరిగణలోకి తీసుకోవాలా అనే విషయమై హైకోర్టులో చాలా వైరుధ్యం ఉందని సాల్వే వాదించారు. జీఎస్టీ డీజీ విచారణ కాపీపై వాదనలు వినిపించే అవకాశం తమకు దక్కలేదన్నారు. అయితే హైకోర్టుకు వెళ్లి వాదనలు వినిపిస్తారా అని చంద్రబాబు న్యాయవాదిని న్యాయమూర్తి అడిగారు. దీంతో ఇక్కడే వాదనలు వినిపిస్తాం, సిఐడికి నోటీసులు ఇవ్వాలని సాల్వే కోర్టును కోరారు. డిజైన్ టెక్ ద్వారా కొన్ని కంపెనీలకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చారని, వారు జీఎస్టీ విషయంలో తప్పు చేస్తే డిజైన్ టెక్ కు సంబంధం ఏంటని సాల్వే వాదించగా, ఇలా సబ్ కాంట్రాక్టులు ఇవ్వొద్దని ఎంఓయూ ఉందని న్యాయమూర్తి ప్రశ్నించారు. రచిక మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్ చెప్పండి, సుదీర్ఘంగా వాదనలు జరిగినట్టు తెలుస్తుంది, ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ చూడొచ్చు అక్కడ? ప్రధానంగా ఈరోజు సుప్రీంకోర్టులో ఏదైతే క్వాష్ పిటిషన్ చంద్రబాబు వేశారో దాని మీద పూర్తిగా చంద్రబాబు తరపున న్యాయవాదులే వాదనలు వినిపించారు. ముఖ్యంగా హరీష్ సాల్వే ఈరోజు మొత్తం చంద్రబాబుకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ని లీడ్ చేశారు. దాదాపు 2.5 గంటల పాటు ఆయన సుదీర్ఘమైనటువంటి వాదనలు వినిపించినటువంటి సిచ్యువేషన్. చాలా ఎక్కువగా ఆయన 17A అనేటువంటి అంశం చుట్టే ఈ మొత్తం తన వాదనలు వినిపించారు. ముఖ్యంగా 17A అనేటువంటిది పీసీ యాక్ట్లో ఉంది. ఇది 2018లో వచ్చింది కాబట్టి 2018 కంటే ముందు జరిగినటువంటి క్రైమ్ అయినప్పటికీ 2021లో అంటే 2021లో దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ జరిగింది. కాబట్టి ఈ కేసులో 17A అనేటువంటిది చంద్రబాబుకు అట్రాక్ట్ అవుతుంది, చంద్రబాబుకు వర్తిస్తుంది. కాబట్టి చంద్రబాబుకు గవర్నర్ అనుమతి లేకుండా ఆయనను అరెస్ట్ చేయడం కావచ్చు, ఆయన మీద ఆరోపణలు మోపడం కావచ్చు, ఆయనను విచారించడం కావచ్చు, ఇది చెల్లదు అనేటువంటిది హరీష్ సాల్వే చేసినటువంటి వాదన. ఆయన చాలా కేసులకు సంబంధించినటువంటి ఏదైతే ఆర్గ్యుమెంట్స్ని తీసుకొచ్చి కోర్టు ముందుంచేటువంటి ప్రయత్నం చేశారు. దీంట్లో ప్రధానంగా ఇది నిర్ణయ ప్రక్రియకు సంబంధించినటువంటిది అనేటువంటిది కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే కోర్టు కూడా ఈరోజు హరీష్ సాల్వేను చాలా క్వశ్చన్స్ వేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో 17A అనేటువంటిది కరప్షన్ ఆపడానికి తీసుకొచ్చింది కానీ కరప్ట్ పీపుల్ను కాపాడడానికి కాదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ కోర్టు నుంచి వచ్చింది. ఎట్ ద సేమ్ టైం 17Aలో ఎక్కడ కూడా నిర్ణయ ప్రక్రియకు సంబంధించి అంటే డెసిషన్ మేకింగ్ ప్రాసెస్కి సంబంధించి ఎక్కడా చెప్పలేదు కదా అనేటువంటిది కూడా కోర్టు ఈరోజు హరీష్ సాల్వేను ప్రశ్నించడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఈ కేసు మెరిట్స్కి సంబంధించి ముఖ్యంగా ఎంఓయూ ఎవరి మధ్య కుదిరింది అనేటువంటిది కూడా కోర్టు చాలా స్పష్టంగా అడిగింది. ఎందుకంటే డిజైన్ టెక్ అనేటువంటి కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇచ్చినటువంటి సబ్ కాంట్రాక్టులలో వాళ్ళు జీఎస్టీకి సంబంధించి ఎక్కడన్నా తప్పులు చేస్తే అది ప్రభుత్వానికో లేకుంటే డిజైన్ టెక్ ఏంటి సంబంధం అనేటువంటిది హరీష్ సాల్వే వాదించారు. ఇక్కడ ముఖ్యంగా డిజైన్ టెక్ నుంచి కిందికి వెళ్ళినటువంటి సబ్ కాంట్రాక్టులు వాళ్ళు ఎవరైనా జీఎస్టీకి సంబంధించి తప్పు చేస్తే అది పైన వాళ్ళకి ఎట్లా సంబంధం అన్నప్పుడు కోర్టు చాలా తీక్షణంగా ఎందుకు అంటే సబ్ కాంట్రాక్టులు ఇవ్వద్దు అనేటువంటి అంశం ఎంఓఏలో ఉంది కదా, మరి దాన్ని ఎందుకు అతిక్రమించారు అనేటువంటిది కూడా ఇక్కడ కోర్టు ప్రశ్నించడం జరిగింది. దీంతోపాటు 17Aకి సంబంధించినటువంటి మొత్తం ఎస్ఓపి ఏదైతే ఉందో స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అనేటువంటిది వచ్చింది. దానికి సంబంధించి ఒక సుదీర్ఘమైనటువంటి వాదనను హరీష్ సాల్వే వినిపించారు. అంటే ఏ ర్యాంక్ ఆఫీసర్ ఎవరిని అరెస్ట్ చేయాలి, అదేవిధంగా దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ర్యాంక్ ఆఫీసర్ని అరెస్ట్ చేయాలన్నా విచారించాలన్నా ఎవరి పర్మిషన్ తీసుకోవాలి, ఇవన్నీ ఒక సుదీర్ఘమైనటువంటి వాదన ఆయన వినిపించడం జరిగింది. బట్ కోర్టు కూడా చాలా అంశాలకు సంబంధించి ఇందులో హరీష్ సాల్వేను క్వశ్చన్స్ అడిగింది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా అటు సిఐడికి సంబంధించినటువంటి న్యాయవాదులు ఎవరైతే ముకుల్ రోహిత్గి ఉన్నారో ఆయన కూడా మధ్యలో కొన్ని అంశాలను చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయితే రేపు సిఐడికి సంబంధించినటువంటి మొత్తం వాదనలు వింటాము. రేపు ఉదయం 10:30కు సిఐడి వాదనలు వింటామని కోర్టు స్పష్టం చేసింది. రెండో విషయము, ఒకవేళ మధ్యంతర ఉత్తర్వులు ఏమన్నా ఇవ్వాల్సి వస్తేనే సిఐడి వాదనలు వింటాం, లేదంటే అది అవసరం ఉండదు కూడా అనేటువంటిది చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఏదైనా చంద్రబాబుకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్, లేదంటే ఈ కేసులో ఏదైనా కోర్టు మధ్యంతరంగా ఏదైనా చెప్పాలి అనుకుంటే, ఏదైనా ఇంటీరియం ఆర్డర్ ఇవ్వాలనుకుంటే తప్ప సిఐడికి సంబంధించినటువంటి వాదనలు అవసరం లేదని కూడా చెప్పారు. ఆ తర్వాత ఈ కేసు మొత్తాన్ని చూసుకుంటే ఈరోజు హరీష్ సాల్వే చేసినటువంటి వాదనలో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. దాంట్లో
చంద్రబాబుకు సంబంధించినటువంటి ఏదైతే 17A ఉందో 17A అట్రాక్ట్ అవుతుందని చెప్తున్నారో దానికి సంబంధించి సిఐడికి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలనేటువంటిదే ప్రధానంగా హరీష్ సాల్వే ఇక్కడ వాదించారు. డైరెక్ట్గా హరీష్ సాల్వే ఒక దగ్గర చాలా స్పష్టంగా ఎక్కడ కూడా మేము ఇమీడియట్గా చంద్రబాబును రిలీజ్ చేయాలని చెప్పట్లేదు, కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వమని అడుగుతున్నామనేటువంటిది కూడా క్లియర్గా చెప్పారు. ఇక ఈ వాదనలు వినిపిస్తున్న సమయంలో ఏదైతే జిఎస్టీకి సంబంధించినటువంటి డీజీ విచారణ చేసినటువంటి ఒక రిపోర్ట్ అయితే ఉందో ఆ రిపోర్ట్కు సంబంధించినటువంటి కాపీ మాకు ఇవ్వలేదు అనేటువంటిది గతంలో విచారణ సందర్భంగా సిద్ధార్థ లూత్రా కావచ్చు లేకుంటే చంద్రబాబు న్యాయవాదులు చెప్పినటువంటి మాట. ఈరోజు విచారణ ప్రారంభం కాగానే సిఐడి తరపున విచారణకు హాజరైనటువంటి వాదిస్తున్నటువంటి ఎవరైతే ముకుల్ రోహిత్గి ఉన్నారో మేము ఆ డాక్యుమెంట్ను గౌరవనీయులైనటువంటి సుప్రీంకోర్టు ముందు ఉంచాము అనేటువంటి విషయం చెప్పారు. అయితే ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది హైకోర్టులో ఇవ్వలేదు అని మొదటగా చంద్రబాబు నాయుడు లాయర్స్ చెప్పారు. ఆ తర్వాత అది ఇచ్చారు, కానీ సెప్టెంబర్ 19న క్వాష్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగితే సెప్టెంబర్ 20న ఇచ్చారు. వాదనలు వినిపించేటువంటి సమయంలో అది ఇవ్వలేదు కాబట్టి ఆ డాక్యుమెంట్ పైన మాకు వాదనలు వినిపించేటువంటి అవకాశం దక్కలేదు అనేటువంటిది చంద్రబాబు నాయుడు సంబంధించిన న్యాయవాదులు చెప్పారు. దీని మీద ఇమీడియట్గా కోర్టు స్పందిస్తూ ఒకవేళ మీరు వాదనలు వినిపించాలనుకుంటే కింది కోర్టుకు వెళ్ళి వాదనలు వినిపిస్తారా ఈ అంశానికి సంబంధించి అని చాలా స్పష్టంగా అడిగారు. లేదు మేము ఇక్కడే వాదనలు వినిపిస్తామని ఆ తర్వాత హరీష్ సాల్వే చెప్పడం జరిగింది. ఒక సుదీర్ఘమైనటువంటి దాదాపు 2-2.5 గంటల మధ్య సుదీర్ఘ వాదన జరిగింది. చాలా అంశాలకు సంబంధించి 17Aకి సంబంధించి చాలా అంశాలకు సంబంధించి కూడా కోర్టు చాలా క్వశ్చన్స్ కూడా వేయడం జరిగింది. ఈ రోజుకి హరీష్ సాల్వేకి సంబంధించినటువంటి వాదనలు ముగిశాయి. రేపు విచారణ స్టార్ట్ అయిన తర్వాత ఉదయం 10:30 గంటల సమయంలో మళ్ళీ సిఐడి తరపున వాదనలు వినిచేటువంటి అవకాశం ఉంది. ముందుగా ఈ కేసులో నోటీస్ ఇవ్వాలా వద్దా అనేటువంటి అంశం మీదనే ఈ ప్రక్రియకు సంబంధించినటువంటి వాదన జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా ఏదైతే 17A అట్రాక్ట్ అవుతుంది, 17A వర్తిస్తుంది అనేటువంటి వాదనను హైకోర్టు తీసుకోలేదు, పరిగణలోకి తీసుకోలేదు. కాబట్టి దాన్ని ఇక్కడ ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్కి సంబంధించి దానికి అటు సిఐడికి లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వాలా లేదా అనేటువంటి అంశం మీదనే ఈ మొత్తం వాదనలు జరగబోతున్నాయి. ఎస్ ఇస్మాయిల్, చంద్రబాబు తరపున లాయర్లు కావచ్చు, సిఐడి తరపున లాయర్లు కావచ్చు, ఆర్గ్యుమెంట్స్ పరంగా చూస్తే సుప్రీంకోర్టు అనేది ప్రశ్నల వర్షం ఇద్దరినే కురిపించింది. మరి రేపు ఇప్పుడు ప్రస్తుతానికైతే విచారణ అయితే వాయిదా పడింది. సిఐడి వాదనలు కూడా రేపు వింటామని కూడా కోర్టు అయితే స్పష్టం చేసింది. మరి మీరు చెప్పినట్లు చూసుకుంటే 17A అనేది అట్రాక్ట్ అవుతుందంటారా? బట్ డెఫినెట్గా ఇప్పుడు కోర్టు రేపు ఏం డెసిషన్ తీసుకుంటుంది అనేటువంటిది ఈ 17Aకి సంబంధించి చాలా ప్రధానంగా చాలా అంశాలు ఇందులో ఉన్నాయి. కోర్టు కూడా చెప్పింది 17A అనేటువంటి దానిలో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి, నేరం ఎప్పుడు జరిగింది అనేటువంటిది ఒక ప్రధానమైన అంశం. అంటే ఈ కేసులో నేరం 2015-16లో జరిగింది. 2018లో వచ్చినటువంటి చట్టము రెట్రోస్పెక్టివ్, అంటే అంతకుముందు జరిగినటువంటి సంఘటనలకు అది వర్తించదు. కాబట్టి ఇది నేరం 2015-16 మధ్యలో జరిగింది అనేటువంటిది ఒక అంశం. నేరం జరిగిన దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదైంది అనేటువంటిది ఒక అంశం. అంటే 2021లో ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి ఇది వర్తిస్తుంది అని చంద్రబాబుకు సంబంధించినటువంటి న్యాయవాదులు చెప్తున్నారు. దీంతో పాటు గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలా వద్దా అనేటువంటిది కూడా ఇంకొక అంశం. ఎందుకంటే ఒక మాజీ అధికారికి సంబంధించి, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఒక మాజీ అధికారి కావచ్చు, మాజీ ప్రభుత్వ ప్రతినిధి కావచ్చు, మాజీ అయిన తర్వాత వాళ్ళకు 17A వర్తిస్తుందా లేదా అనేటువంటిది కూడా ఈ కేసులో చాలా చర్చ జరుగుతుంది. అయితే చంద్రబాబు తరపున వాదించినటువంటి హరీష్ సాల్వే పూర్తిగా ఇది గతంలో ఉద్యోగం చేసి విరమణ చేసినటువంటి వాళ్లకు లేదంటే మాజీ ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ ప్రతినిధులకు కూడా ఇది పూర్తిగా వర్తిస్తుంది అనేటువంటిది ఆయన ఈరోజు ఆర్గ్యుమెంట్లో చెప్పారు. దీన్ని రేపు ఎట్లా కౌంటర్ చేస్తారు సిఐడి అనేటువంటి చూడాలి. ఈరోజు జరిగింది మొత్తంగా 95% పూర్తిగా హరీష్ సాల్వేకి సంబంధించినటువంటి వాదనలే జరిగాయి. ముకుల్ రోహిత్కి 2-3 చోట్ల ఆయన కామెంట్స్ మాత్రం చేయగలిగారు. అంటే ఈరోజు కేవలం హరీష్ సాల్వేకి సంబంధించి వాదనలు వింటామని కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఈ కేసులో గతంలో జరిగినటువంటి చాలా హైకోర్టు రివ్యూలకు సంబంధించి లేకుంటే హైకోర్టు జడ్జిమెంట్స్ని కూడా ఈరోజు హరీష్ సాల్వే చెప్పారు. హరీష్ సాల్వే తన వాదనలో హైకోర్టుల్లో చాలా వరకు 17Aకి సంబంధించి వైరుధ్యం ఉంది. చాలా హైకోర్టులు ఇచ్చినటువంటి ఏవైతే జడ్జిమెంట్స్ ఉన్నాయో వివిధ హైకోర్టులకు సంబంధించినటువంటి జడ్జిమెంట్స్ చూస్తే అందులో కొన్ని 17A అట్రాక్ట్ అవుతాయని ఇచ్చాయి, కొన్ని కావని ఇచ్చాయి. కాబట్టి హైకోర్టుకు సంబంధించినటువంటి చాలా జడ్జిమెంట్స్లో వైరుధ్యం ఉంది అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చారు. సో హరీష్ సాల్వే వాదనలో ఈరోజు ప్రధానంగా మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడికి 17A వర్తిస్తుంది కాబట్టి గవర్నర్ అనుమతి లేకుండా ఆయన మీద విచారణ అరెస్ట్ చేశారు. కాబట్టి ఈ పిటిషన్ను స్వీకరించి చంద్రబాబు మీద ఉన్నటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటిని క్వాష్ చేయాలి, వాటిని కొట్టివేయాలి అనేటువంటిది ఆయన వాదన. దానికి అనుగుణంగానే 17A ఎందుకు వర్తిస్తుంది అనేటువంటి కోణంలో చాలా అంశాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇది 17A అనేటువంటిది 2018లో వచ్చింది కాబట్టి ఆ తర్వాత వచ్చినటువంటి ఎఫ్ఐఆర్. అయితే ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా కోర్టు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వేసింది. ముకుల్ రోహిత్కి గతంలో వాదిస్తూ
2018 కంటే ముందు విచారణ ప్రారంభమైందని చెప్పారు. ఎఫ్ఐఆర్ గురించి చెప్పలేదు. ఇందులో విచారణ అనేది కూడా ఒక కీలకమైన అంశం కదా అనేటువంటిది కూడా కోర్టు చెప్పింది. హరీష్ సాల్వే ప్రతిసారి 2021లో వచ్చినటువంటి ఎఫ్ఐఆర్ గురించి చెప్తున్నారు. కానీ అంతకంటే ముందే అంటే ఈ కేసు ఏదైతే 2018లో అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి సమయంలోనే జీఎస్టీ దాంట్లో విచారణ చేసిందనేటువంటి అంశాన్ని ముకుల్ రోహిత్కి తీసుకొచ్చారు. దీన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు అనేటువంటిది కూడా ఈరోజు కోర్టు క్వశ్చన్ చేసింది. సో కోర్టు ఇప్పుడు తీసుకోబోయేటువంటి నిర్ణయాలు ముఖ్యంగా 17A సంబంధించి రేపు విచారణ తర్వాత, రేపు వాదనల తర్వాత, రేపు సిఐడి ఇచ్చేటువంటి ఆర్గ్యుమెంట్స్ తర్వాత ప్రధానంగా 17A అనేటువంటిది ప్రాస్పెక్టివా రెట్రోస్పెక్టివా అంటే ఒక కేసు 2018 కంటే ముందు కేసులకు వర్తిస్తుందా, 2018 తర్వాత వచ్చినటువంటి కేసులకు వర్తిస్తుందా, నేరం జరిగినటువంటి సమయాన్ని పరిగణలోకి తీసుకోవాలా, లేకుంటే ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి డేట్ను పరిగణలోకి తీసుకోవాలా, దాంతోపాటు మాజీ ప్రభుత్వ ప్రతినిధులకు వర్తిస్తుందా లేకుంటే కేవలం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ప్రతినిధులకు వర్తిస్తుందా, ఎట్ ద సేమ్ టైం కాంపిటెంట్ అథారిటీ ఎవరు, ఇటువంటి చాలా అంశాలను డిరైవ్ చేయబోతోంది. సో దీనికి సంబంధించి కోర్టు ఈ 17A చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అనేటువంటి అంశం మీద వాదనల తర్వాత రేపు నిర్ణయం తీసుకోబోతోంది. బట్ ఓవరాల్గా మనం స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి చూసుకుంటే ఇది ఒక టెక్నికల్ అంశం మాత్రమే, గవర్నర్ పర్మిషన్ అనేటువంటిది. ఆ టెక్నికల్ అంశం ఆధారంగానే మొత్తం ఏదైతే వాదనలు చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి 2 కామెంట్స్ని మనం కోర్టు చేసినటువంటి కామెంట్స్ని ఇంపార్టెంట్గా ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఒకటి, ఇది ఏదైతే డిజైన్ టెక్ అనేటువంటి సంస్థ సబ్ కాంట్రాక్ట్లు ఇవ్వకూడదు కదా, అంటే ఇన్ ద సెన్స్ సబ్ కాంట్రాక్ట్లు ఇవ్వద్దు అనేటువంటిది ఎంఓయూలో ఉన్నప్పటికీ ఎందుకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది అనేటువంటిది కోర్టు ఇక్కడ చంద్రబాబు లాయర్ని క్వశ్చన్ చేయడం జరిగింది. రెండవ ప్రధానమైనటువంటి అంశము 10% ఏదైతే ప్రభుత్వ నిధులు ఉన్నాయో అవి ఎప్పుడు రిలీజ్ చేయాలి అనేటువంటిది ఎక్కడైనా రాసుందా, ముఖ్యంగా క్లియర్గా రాసుంటే ఎందుకు 90% ప్రైవేట్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, టెక్నాలజీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 90% నిధులు ఇవ్వకముందే ఈ 10% నిధులను ఎందుకు రిలీజ్ చేశారు, ఇది తప్పు అనేటువంటిది కూడా కోర్టు ఈరోజు 2 ప్రధానమైనటువంటి కామెంట్స్ ఈ కేసు మెరిట్స్కి సంబంధించి చేసింది. ఇవి కూడా రేపు కోర్టు డెసిషన్లో చాలా కీలకంగా కాబోతున్నాయి. బట్ ఈ రోజుకి 17A మీదనే హరీష్ సాల్వే పూర్తి స్థాయిలో వాదనలు వినిపించారు. సో రేపు ముకుల్ రోహిత్కి ఎటువంటి వాదనతో వస్తారనేటువంటిది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఇందులో ఒక ప్రధానమైనటువంటి అంశం జీఎస్టీ అనేటువంటిది 2018 కంటే ముందు విచారణ చేసింది అనేటువంటి డాక్యుమెంట్ను ఈరోజు సుప్రీంకోర్టు ముందుంచారు. అటువంటి డాక్యుమెంట్ లేదు అనేటువంటిది చంద్రబాబు న్యాయవాదులు చెప్పినటువంటి వాదన. అయితే దాన్ని కొట్టిపారేస్తూ చాలా స్పష్టంగా ఈరోజు చంద్రబాబు సంబంధించినటువంటి లాయర్సే ఒప్పుకున్నారు. అది సెప్టెంబర్ 19th రోజు కాదు, 20th రోజు హైకోర్టులో సబ్మిట్ చేశారు. కాబట్టి మాకు వాదించేటువంటి అవకాశం లభించలేదు అనేటువంటిది. కానీ న్యాయమూర్తి జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా ఆ డాక్యుమెంట్ను ప్రస్తావించారు అనేటువంటిది కూడా ఈరోజు చంద్రబాబుకు సంబంధించినటువంటి న్యాయవాదులు ఒప్పుకున్నారు. అంటే ఆ డాక్యుమెంట్ లేదు అని చెప్పినటువంటి వాళ్ళే ఆ డాక్యుమెంట్ సెప్టెంబర్ 19th 2023 హైకోర్టులో క్వాష్ పిటిషన్ వాదనల సందర్భంగా ఇవ్వలేదు. కానీ వాదనలు ముగిసిన తర్వాత దాన్ని ఇచ్చారు. అయితే అది జడ్జిమెంట్లో ఉంది, ఆ జడ్జిమెంట్లో న్యాయమూర్తి దాన్ని పూర్తిగా ప్రస్తావించారు అనేటువంటిది కూడా ఈరోజు ఒప్పుకున్నారు. సో ఇది లాస్ట్ టైము న్యాయమూర్తి కూడా ఏం చెప్పారంటే ఆ కాపీ అనేటువంటిది జిఎస్టీకి సంబంధించినటువంటి డీజీ ఏదైతే విచారణకు సంబంధించినటువంటి కాపీ ఇచ్చారో అది కోర్ ఆఫ్ ద కేసు అని చెప్పారు. కాబట్టి ఆ డాక్యుమెంట్ అనేటువంటిది ఈరోజు సుప్రీంకోర్టు పరిగణలోకి వచ్చింది. సుప్రీంకోర్టు దాని మీద వాదనలు కూడా వింటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ కేసులో రేపు ఈ కోర్టు జడ్జిమెంట్ తీసుకునేటువంటి సమయంలో జిఎస్టీ డీజీ రాసినటువంటి లేఖ కావచ్చు, లేకుంటే దానికి సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి కాపీ కావచ్చు, అది చాలా కీలకంగా మారబోతుంది. ఎస్ ఇస్మాయిల్,